ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 119 అధ్యాయం 50 వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. లోకంలో వస్తున్న క్షణికమైన బాధల వలన బ్రతకాలనే ఆశ ఇక లేదా? ఇష్టమా? ఆత్మీయుద్ధంలో బలపరిచేది, నిలబెట్టేది వాక్యమే. కృంగిన వేళలో, బాధలలో నీకు నెమ్మదినిచ్చేది, ధైర్యంనిచ్చేది దేవుని వాక్యం మాత్రమే. నీ బాధ, నీ వేదన తాత్కాలికమైన మనుషులకి విన్నవించుకొని బాధపడతావు, కానీ ఓదార్పునిచ్చే దేవుని వాక్యం దగ్గరికి రావట్లేదు. మనుషుల దగ్గర కాకుండా దేవుని దగ్గర చెప్తే, అంటే ప్రార్థిస్తే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి నెమ్మదినిస్తారు. ఆశలేని నీ జీవితానికి గమ్యం చూపించి నిన్ను నడిపిస్తారు. ఎందరో భక్తులు ఎన్నో బాధలు, అవమానాలు, శ్రమలు, సూటిపోటి మాటలు అందరూ విడిచిపెట్టిన చివరికి శత్రువుల మరణ పన్నాగాల నుండి ఇంకా ఎన్నో ఎదుర్కొన్నా నెమ్మది కలిగి జీవితం జీవించారు. భక్తులు దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించారు, దేవుని యందే అతిశయించారు, దేవునికి మొర్రపెట్టారు. మరి నీ హృదయానికి నెమ్మదినిచ్చే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? దేవుని వాక్యాన్ని నీవు నిర్లక్ష్యం చేస్తే దేవుని నిర్లక్ష్యం చేసినట్టే. ఇది నిజమే కదా? నీవు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి నుండి లేవనెత్తే నీ దేవుడు ఉండగా చింతపడితే ఎలా నేస్తమా? ఇది గుర్తుంచుకో. నీ బాధ, నీ కష్టం ఏదైనా తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా వెనుకాడని క్రీస్తు తప్ప ఎవ్వరూ తీర్చలేరు. ఇదే నిజం. ఎందుకంటే ఈ లోక మనుషులు నీ లోపాలను ఎత్తి చూపిస్తే, దేవుడు మాత్రం ప్రతి లోపమును సరిచేస్తూ మన్నిస్తూ నిన్నుగా ప్రేమించి నిన్ను ఆదరించెను. పరిపూర్ణమైన నెమ్మది కలిగిన జీవితం కావాలంటే దేవుని వాక్యాన్ని ఆశ్రయించు. నెమ్మది కలిగిన జీవితం ఇస్తారు ఆయన. నా ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా దేవునితో సహవాసం ఉండాలి అంటే ప్రార్థన, వాక్య ధ్యానము ఒక్కరోజు కాదు, ప్రతిరోజు దేవునితో సహవాసము కలిగి ఉండాలి. అప్పుడే వస్తున్న ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యంగా ఉండగలవు. ఇష్టమా? దేవుని హృదయానికి దగ్గరగా ఉన్నవారు సంతోషానికి పొంగరు, బాధకి కృంగరు. ఆమెలో నీవు కృంగిని ఎడల చేతకాని వాడవగదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ ఆత్మీయ యుద్ధంలో నీవు పోరాడవలసింది అంధకార శక్తులతో, ఈ లోకనాథులతో. కనుక వాక్యమనే ఖడ్గాన్ని, ప్రార్థన అనే ఆయుధాన్ని చేతపట్టి ధైర్యంగా ముందుకు సాగు. యుద్ధము యెహోవాదే. ఆమేన్.